పోలీసులు తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసని ఏపీ హైకోర్టు పేర్కొంది. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా మాకు తెలుసని వ్యాఖ్యానించింది. మాకేమీ తెలియదని అనుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని మరోసారి స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీంసా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పిడుగురాల పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీంసా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీన్ని నమోదు చేసిన హైకోర్టు తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కరీంసా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంసాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పఠాన్ కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీంసాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా కరీంసాను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎప్పుడు వదిలేశారు తదితర వివరాలను ధర్మాసనం పఠాన్ కరీంసాను అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసివేస్తామని ప్రతిపాదించింది. కరీంసా తరపు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి జోక్యం చేసుకుంటూ పిటిషనర్కి సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాల పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. కరీంసా సైతం కల్పించుకుని వేరే వ్యక్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్హెచ్ఓ తీవ్రంగా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దురుసుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. కోర్టు హాల్లోనే ఉన్న ఎస్హెచ్ఓను ధర్మాసనం పిలిపించి పిటిషనర్ చెప్పింది నిజమా అని ప్రశ్నించింది. అవి కేవలం ఆరోపణలని ఎస్హెచ్ఓ సమాధానం ఇవ్వగా సహజంగా నిజం కాదనే చెబుతారు అని వ్యాఖ్యానించింది. కౌన్సిలింగ్ పేరుతో వేధిస్తే మీకు కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందని ఎస్హెచ్ఓను హెచ్చరించింది. మరోసారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావచ్చునని పఠాన్ కరీంసాకు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.